Good morning, Nana. All of you. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో మనము ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. నాకు సంబంధించి సెకండ్ యూనిట్లో గ్రాట్యుటీ, కమిషన్ కానీ, పెన్షన్ కానీ, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, పర్కేజెస్ కానీ, ఆల్ ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్, రిలీఫ్ అండర్ సెక్షన్, రిబేట్స్ కానీ, ట్యాక్స్ కన్సెషన్స్ కానీ, డిడక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయి. సో లాస్ట్ టాపిక్ మనకి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒకటి మాత్రమే ఉంది. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే మనకు ఉంది నాన్న. సో ప్రావిడెంట్ ఫండ్ అంటే పేమెంట్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే మీకు తెలుసు. ప్రావిడెంట్ ఫండ్కి పిఎఫ్కి పెన్షన్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి అనమాట. ఎస్ఎస్సి అంటే ట్యాక్స్ పేర్ ఎవడైతే ఉంటాడో అతను కూడా పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ట్యాక్స్ పేర్ అనేవాడు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సేమ్ అమౌంట్ ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అంటే ఏంటి, ఆఫ్టర్ ది రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు సమ్ బెనిఫిట్ ఈజ్ రిసీవింగ్ అనమాట. సో ఇది వచ్చి మనకి ఇట్ వోంట్ బి అంటే ఈ విధంగా ప్రావిడెంట్ ఫండ్కి ప్రొవైడ్ చేస్తుంది ఏది కూడా మన యొక్క టోటల్ ఇన్కమ్ అంటే సెక్షన్ 10B నాట్ ఇంక్లూడ్ అనమాట. సో నాట్ ఇంక్లూడ్ చేయకూడదు. అవి ఏమేమి ఐటమ్స్ అంటే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండర్ సెక్షన్ 1010, తర్వాత కాంపన్సేషన్ పెన్షన్ ఆఫ్ అండర్ సెక్షన్ 1010A, కాంపన్సేషన్ అండర్ సెక్షన్ 1010B, పేమెంట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అండర్ సెక్షన్ 1011, పేమెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ 1012 అంటే 10 సెక్షన్ అండర్ సెక్షన్ 10 అనమాట. సబ్ సెక్షన్ 12 పేమెంట్ ఫ్రమ్ అన్ అప్రూవ్డ్ సూపర్ యాన్యువేషన్ ఫండ్ అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13, హౌస్ రెంట్ అలవెన్స్ విచ్ ఈజ్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1013A అనమాట. సో ఈ విధంగా వీటన్ని ఇక్కడ కింద మెన్షన్ చేసినవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ఇన్క్లూడబుల్ ఇన్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కంలో ఈ ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్ ఇంక్లూడ్ అవ్వదన్నమాట. సో ఎందుకంటే కాంపన్సేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ ఏ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ థాట్ ఆఫ్ ఏ క్యాపిటల్ రిస్క్ ఇక్కడ ఎందుకు దీన్ని మనం తీసుకోవట్లేదంటే ఇట్ ఈస్ ద కాంపన్సేషన్ ఫర్ ఏ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో థాట్ ఆఫ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ అనమాట. ఇది క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి ట్యాక్సిబుల్ అండర్ దిస్ సెక్షన్ అండ్ ఈజ్ ఇమ్మెటీరియల్ అనమాట. ఇది క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి దీన్ని ఈ హెడ్ కిందికి తీసుకొని దీన్ని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం తప్పు కాబట్టి దీన్ని వచ్చి ఇక్కడ మనము నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ ఇన్కమ్ అనమాట. టోటల్ ఇన్కంలో ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. సో వెదర్ ద అమౌంట్ ఆఫ్ కాంపన్సేషన్ ఇస్ పెయిడ్ వాలంటీర్లీ ఆర్ అవుట్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ బై ద ఎంప్లాయర్ హవెవర్ రిలీఫ్ అండర్. సో ఈ విధంగా మనకి ఈ అమౌంట్ అనేది కూడా కాంట్రాక్చువల్గా వాలంటీర్గా పే చేసినప్పుడు మనకి రిలీఫ్ అండర్ 89 సబ్సెక్షన్ 1 మనం రిలీఫ్ చేస్తాం. సో దాని కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పేమెంట్ మేబీ బికాజ్ అంటే ఇక్కడ ఎంప్లాయర్ అయినా కానీ ఎంప్లాయీ కానీ వాళ్ళ యొక్క అమౌంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయబడవు అనమాట. సో ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఆర్ ఫస్ట్ ఎంప్లాయర్ ఈజ్ ఆల్సో ట్యాక్సిబుల్ యాజ్ ప్రాఫిట్ ఇన్ లియో ఆఫ్ సాలరీ. ఎస్, ప్రాఫిట్ ఇన్ లియో ఆఫ్ సాలరీ మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయని మీకు చెప్పాను. సాలరీ అంటే ఫస్ట్ క్లాస్ అంటే సెకండ్ యూనిట్లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అంటే మనకి ఏమొస్తుంది, వేజెస్, పెన్షన్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తాం. దాంట్లో మనకి 2 కొత్త అంశాలు వస్తాయి. అవి ఏంటంటే ప్రాఫిట్ ఇన్ లియో, పర్క్విజిట్స్ అనే 2 కాన్సెప్ట్స్. సో పర్క్విజిట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫెసిలిటీస్ అవైలబుల్, డిఫరెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. కార్ ఫెసిలిటీ కావచ్చు, చిల్డ్రన్స్కి సర్వెంట్స్ కావచ్చు, సర్వెంట్స్ యొక్క సాలరీస్ పే చేయడం, వాచ్మెన్, స్వీపర్, ఇలాంటివన్నీ పర్క్విజిట్స్ కిందకి వస్తాయి. ప్రాఫిట్స్ ఈ లియో ఆఫ్ సాలరీ అన్నప్పుడు ఏంటంటే మనకి ఇట్ ఈజ్ కాంపన్సేషన్. కాంపన్సేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక కంపెనీలో అతను రిజైన్ చేసేసాడు. ఆ రిజైన్ చేసిన 1 month కానీ అతని యొక్క లీవ్ అమౌంట్స్ కానీ మొత్తం క్లియర్ ఆఫ్ చేసి లాస్ట్లో పే చేస్తారు చూస్తారా, దాన్ని కాంపన్సేషన్ అమౌంట్ అంటారనమాట. సో దానికి సంబంధించిన ప్రాఫిట్ లీవ్ ఆఫ్. సో దానికి సంబంధించి కూడా ఈరోజు నేను చెప్పేస్తాను. దీస్ ఆర్ ద ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ ఐటమ్స్ కిందకి వచ్చేవన్నీ మనకి ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ అనమాట. అంటే దీనికి ట్యాక్స్ ఉండదు. సో లీవ్, ట్రావెల్, కన్సెషన్ దానికి సంబంధించి కండిషన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ అవన్నీ డిస్కస్ చేసేసాం. కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్స్ ఏంటని గుర్తుపెట్టుకోవడానికి, ఓకే ఈ పాయింట్ ట్యాక్స్ ఫ్రీ ఐటమ్ అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. సో పర్క్విజిట్ అలాటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇట్స్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అబ్రాడ్. ఎస్, సో పర్క్విజిట్స్ నేను ఇంతకుముందే చెప్పాను. సో కంపెనీ మీద ఫారిన్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ పెట్టిన ఖర్చెస్, అక్కడ పెట్టిన ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ మీద ట్యాక్సిబుల్, అది ట్యాక్స్లో అంటే ట్యాక్స్ దాని మీద పడదనమాట. గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, ఎస్ దీస్ గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సో కాంపన్సేషన్ ఆఫ్ టర్మినేషన్ కూడా, సో పేమెంట్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్, అది రిటైర్మెంట్, ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు కాన్సెప్ట్స్ ఈ 3 ఉన్నాయి, కింద 3 పాయింట్లు ఉన్నాయి.
ఆ మూడు ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేసుకునేస్తాం. దీంతో థియరిటికల్ పార్ట్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్స్ మనం కొన్ని చెప్పుకొని యూనిట్ ఎండ్ చేసుకుందాం అనమాట. సో పేమెంట్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ కానీ, తర్వాత స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, తర్వాత రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, వీటికి సంబంధించి వీటి అన్నిటి కేసుల్లోనూ మనము ఇది ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే దీని మీద ట్యాక్స్ ఉండదు. ఎంప్లాయీ కానీ రెండెడ్ కంటిన్యూస్ సర్వీస్ విత్ హిజ్ ఎంప్లాయీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఆర్ మోర్. ఇన్ కేస్ ఎంప్లాయిడ్ ఈజ్ అంటే 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కానీ కంటిన్యూస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడంటే, సో ఆ కేసెస్లో పేమెంట్ ఆఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి ఏదైనా మనం ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతా ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అనమాట దాని మీద. In case of employee is compelled to resign or account of circumstances created by the employer, then such resignation would for all particular purpose be regarded as termination of service by the employer. So refund from RPF will be therefore not taxable in such cases even when the employee leave employment before completing 5 years. Yes. సో మనకి ఏంటంటే సో కంటిన్యూషన్గా ప్రావిడెంట్ ఫండ్ ఇప్పుడు చూసారు, మనకి నెలకి జీతం కట్ చేస్తారు. ఆ నెల కట్టిన అంటే ప్రావిడెంట్ ఫండ్లో మనకి అమౌంట్ ఎంతైతే అమౌంట్ స్పెసిఫై చేస్తుంటారో అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. దాని కంప్లీట్ 5 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మనకి వితౌట్ లూజింగ్ ఆఫ్ అమౌంట్ అంటే ఏంటి, మనం కట్టిన అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ దాంతోపాటు ఇంట్రెస్ట్ అమౌంట్తో వస్తుంది. అంతకంటే ముందే విత్డ్రా చేసామంటే తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. ఆ విధంగా వితౌట్ కంప్లీషన్ ఆఫ్ 5 years కానీ లేకపోతే ముందే కానీ తీసినా కూడా ఇట్ ఈస్ నాట్, అక్కడ ఏంటంటే ట్యాక్స్ కాదనేసి అర్థం నాన్న. సో ఇక్కడ వచ్చి అది ట్యాక్సబుల్ కాదు అనేసి. సో ఇక్కడ చూసామంటే అంటే ఏంటి, సో ఈవెన్ వెన్ ద ఎంప్లాయీ లీవ్స్ ఎంప్లాయ్మెంట్ బిఫోర్ కంప్లీటింగ్ 5 years అన్నప్పుడు, ఇఫ్ దో హీ హ్యాస్ నాట్ రెండెడ్ సచ్ కంటిన్యూస్ సర్వీస్, ద సర్వీస్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్ బై ద రీజన్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్ ఇల్ హెల్త్ అనమాట. అతని హెల్త్ బాగాలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కాంట్రాక్షన్ కావచ్చు, లేకపోతే డిస్కంటిన్యూ ఆఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ అదర్ కారణాలు అతను నిలిచిపోతే కూడా సో అతనికి అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ కాదనమాట. ఆన్ ది సెసేషన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ ద ఎంప్లాయీ అబ్టైన్స్ ఎంప్లాయ్మెంట్ విత్ ఎనీ అదర్ ఎంప్లాయీ. ఎస్, సపోజ్ అతను ఎలా అబ్సెంట్ అవ్వడం జరుగుతుందంటే, సో అతను వేరే చోట ఈ కంపెనీ నుంచి టర్మినేషన్ ఎందుకు తీసుకుంటున్నాడంటే వేరే కంపెనీకి వెళ్ళడానికి కావచ్చు మేబీ. ఎస్ సో ఇప్పుడు చెప్పినవన్నీ మనకు ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ అనమాట. సో నెక్స్ట్ ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ సాలరీ చెప్పాను నేను. సో అది ఒకటి మాత్రం మంచిగా. ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ సాలరీ అంటే ఏం లేదు నాన్న, కాంపన్సేషన్ అనేది వస్తుంది. సో కాంపన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ప్రాబ్లమ్ కూడా చూసేసాము. సో ఇక్కడ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనీ కాంపన్సేషన్ డ్యూ టు ఆర్ ద రిసీవ్డ్ బై అన్ అసెసీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ at or in connection with the termination of his employment. It may also be received for the modification of the terms and conditions relating to their. సో ఇక్కడ వచ్చి ద అమౌంట్ ఆఫ్ ఎనీ కాంపన్సేషన్ అనేది వచ్చి రిసీవ్డ్ బై అన్ అసెసీ అనమాట. రిసీవ్డ్ బై ద అన్ అసెసీ అంటే సో కాంపన్సేషన్ అనేది ఎంప్లాయర్ ద్వారా లేకపోతే వేరే ఎంప్లాయీస్ దగ్గర అంటే ఇంతకుముందు వేరే కంపెనీస్లో కానీ డిఫరెంట్ కనెక్షన్స్లో అతను టర్మినేషన్ అంటే రిజైన్ చేయడంలో వచ్చిన అమౌంట్ని కాంపన్సేషన్ అంటాం. ఇట్ మే ఆల్సో రిసీవ్డ్ బై ద మోడిఫికేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్ రిలేటింగ్. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ సాలరీ అంటే ఏంటి, డస్ నాట్ ఓవర్ పేమెంట్ మేడ్ టు అన్ ఎంప్లాయీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ restrictive conveyance where the compensation paid not for loss of employment but for preventing an employee from doing something which would be prejudicial to the interest of the employer. సో ఇక్కడ వచ్చి కన్వీనియన్స్ అంటే కాంపన్సేషన్ అనేది ఇక్కడ పెయిడ్ నాట్ లూజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడి నుంచి అతను టర్మినేషన్ అవుతున్నాడు కాబట్టి దానికి పే చేసే అమౌంట్ కాదు. సో ఎంప్లాయీ డూయింగ్ ద సంథింగ్ విచ్ వుడ్ బి ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ యొక్క ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఆ కంపెనీలో పనిచేస్తాడు కాబట్టి దానికి ప్రొవైడ్ చేస్తే కాంపన్సేషన్ అవుతుంది మనకి. ఏ సమ్ ఆఫ్ 7,000 వాజ్ పేడ్ టు ద డైరెక్టర్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ ప్రొవైడెడ్ దట్ అపాన్ termination of his agreement directorship he would not directly or indirectly engage himself in the business of coal exports or export employment for a period of 5 years. The payment was held not be taxable. Yes. So ఇక్కడ వచ్చి ఏంటంటే సో అక్కడ అతను ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి మాత్రమే ఇక్కడ ఆ సర్వీసెస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది కానీ సో అతనికి ఎంప్లాయ్మెంట్ ఆ కంపెనీ నుంచి టర్మినేషన్ చేసేస్తున్నాడు అని చెప్పేసి దానికోసం పే చేయట్లేదు అనమాట మనము. సో దిస్ ఈజ్ మనకి ప్రాఫిట్స్ లీవ్ ఆఫ్ కాంపన్సేషన్ అనమాట. సో ఏ టాపిక్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఓవరాల్గా ఒకసారి చెప్పేసి ప్రావిడెంట్ ఫండ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలనేసి. సో డిడక్షన్స్ అనమాట నాన్న. డిడక్షన్స్ అన్నప్పుడు మనకి మెయిన్గా వచ్చేది స్టాండర్డ్ డిడక్షన్. సో స్టాండర్డ్ డిడక్షన్ అనమాట ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ నథింగ్ బట్ సో ద అమౌంట్ అంటే మొత్తం టోటల్ ట్యాక్సిబుల్ శాలరీ అంత అమౌంట్ కనుక్కున్న తర్వాత మన యొక్క గ్రాస్ శాలరీ వస్తుంది కదా,
దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో సో డిడక్షన్ అమౌంట్ ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh అనమాట. 1 లక్ష దాకా మనకి అది అప్లికబుల్ అనమాట. 1 లక్ష వరకు, అంతకంటే ఎక్కువగా అంటే ఏంటి, మనం ఏం చెప్పాం, స్టాండర్డ్ డిడక్షన్ అనేది 10. సో స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇట్ ఈజ్ అంటే ఏంటి, శాలరీ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము అంటే సో ఆ శాలరీ మీద డిడక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో 10% కానీ లేకపోతే 1/3% ఆఫ్ శాలరీ అనమాట. సో స్టాండర్డ్ డిడక్షన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం 60,000 అనుకుంటే దాంతో 1/3 పొజిషన్ అంటే 20,000 వస్తుందన్నమాట. ఓకేనా, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సపోజ్ 1 లక్ష కంటే ఎక్కువగా ఉన్నిందనుకోండి, అప్పుడు సో ఓన్లీ 1 లక్ష వరకు మాత్రమే పర్మిసిబుల్ అనమాట. సో 1/3 కానీ లేకపోతే 33% ఆఫ్ శాలరీ కానీ మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఈ శాలరీలో క్యాలిక్యులేట్ చేసింది సార్, మన యొక్క జీతంలో క్యాలిక్యులేట్ చేసింది 1/3 పోర్షన్ అనేది 40,000 ఉన్నింది. సో విచ్ ఈజ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 25,000 అనమాట. మనకి 25,000 మాత్రమే అలోబుల్ అనమాట. సో డిడక్షన్ కిందకి, స్టాండర్డ్ డిడక్షన్ కిందకి ఎంత అమౌంట్ అయితే మనకి డిడక్షన్ అవుతుందంటే సో చూడండి 20,000 మాత్రమే అలౌడ్ అనమాట. సో ఇప్పుడు చూసామంటే సో మనం క్యాలిక్యులేట్ చేసిందేమో 40,000, మన జీతం ప్రకారము మన జీతం మీద 1/3 వేసుకున్నామంటే మనకు 40,000 వచ్చింది. సో మినిమం అమౌంట్ ఎంత డిడక్టబుల్ అంటే మనకి 25,000 అనమాట. ఈ రెండిట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో అదే యాక్సెప్టబుల్ అనమాట. చూస్తున్నారంటే 25,000 మినిమం తక్కువ కాబట్టి అదే మనకి యాక్సెప్టబుల్ అవుతుంది అనమాట. సపోజ్ 1 లక్ష దాటిందంటే 1 లక్ష నుంచి 5 లక్షల దాకా ఉంది ఏంటి, సో మన యొక్క డిడక్షన్ అమౌంట్ 1 lakh నుంచి 5 lakhs దాకా ఉంది అంటే సో ఇంతకుముందే చెప్పాం 1 lakh ఎక్సీడ్ అవ్వకూడదని. ఆ విధంగా ఎక్సీడ్ అయినప్పుడు ఏంటంటే 20,000 మాత్రమే అలౌడ్ అనమాట. సో మనము డైరెక్ట్గా 20,000 డిడక్షన్ అమౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. స్టాండర్డ్ డిడక్షన్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చి మనకి సో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది నాన్న. సో కాన్సెప్ట్ క్లారిటీగా వినండి. సో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది